ఇంకొక అతను అన్నయ్య అని చెప్పి అన్నావు కదా! అతనికి కూడా కాల్ చెయ్యి. అతని వర్షన్ కూడా విందాము. దాని తర్వాత మీ పేరెంట్స్ వర్షన్ కూడా విందాం. వాళ్ళ పేరెంట్స్ కూడా అసలు ఏం జరిగింది? ఏంటి? వాళ్ళ వర్షన్ కూడా విన్న తర్వాత మనం ఒక కంక్లూషన్‌కి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంటే వాళ్ళు కూడా ఎంత అది భరించలేని స్థితిలో అమ్మాయిని నాకొద్దు అని ఉంటారు సార్. ఏ తల్లిదండ్రులు వద్దన్నారు కదా అసలు. అంటే ఇద్దరు ఆడపిల్లలున్నారు మేడం. అంటే మొత్తం ముగ్గురు. ఈమె పెద్దది. ఇప్పుడు హలో హలో అన్నయ్య. హలో ఎవరు? నేను. హలో అన్నయ్య అంటుంది కదా, ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారు నీకు? నేను సిస్టర్ ని మాట్లాడుతున్నాను. అమ్మాయి చాలా వర్స్ట్ సిచ్యువేషన్ లో మమ్మల్ని అప్రోచ్ అయింది. అమ్మాయి సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళింది. అసలు ఏమైంది? మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తోంది, ఎంత నమ్ముతోంది, కానీ మీరు కూడా మోసం చేశారు అని అంటోంది ఆ అమ్మాయి. ఏంటి ఆ అమ్మాయి చెప్పండి. ఒక్క విషయం మేడం, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో మాకు ఎందుకు మేడం మనం ఇన్వాల్వ్ చేస్తారు? ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాము మనం ఇన్వాల్వ్ చేయొద్దని. కరెక్టే, పర్సనల్ లైఫ్ లో అన్నప్పుడు మరి అమ్మాయి నిస్సహాయ స్థితిలో మీరు హెల్ప్ చేశారు, అమ్మాయికి ఫుడ్ ఇచ్చారు, షెల్టర్ కల్పించారు, ఇవన్నీ చేశారు కదా. మరి ఇంక ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ చేశాను నన్ను అంటున్నా మేడం. అదే అమ్మాయికి తెలియదు కదా. మేడం పెళ్లి కావాల్సిన ఎవరో తలకే నొప్పి ఎన్నిసార్లు చెప్పి అమ్మాయి ఫోన్ ఏదో సాయం చేస్తే. మరి ఆ పార్టీలో మీరు కూడా ఉన్నారు కదా. ఏ పార్టీ? ఏదో పార్టీకి వచ్చాను అని అంటోంది. మీరు ఇంకా అమ్మాయి లవ్వరు ఇద్దరు ఉన్నారంట. పార్టీ నార్మల్గా వెళ్ళాం మేడం, పెళ్లి చేసాం, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మేము తర్వాత వెళ్ళిపోయాం, నాకు సంబంధం లేదు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత పార్టీ అయిపోయి 2 నెలలు అయిపోయింది. తర్వాత అమ్మాయి ఫోన్ చేసి ఇట్లా ఇది చెప్తే అసలు అడగడానికి నాకు వచ్చిన అమ్మాయికి ఉండాలి కదా మేడం. కొంచెమన్నా ఉండాలి అంటే ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది? మీ ఫ్రెండే కదా అతను, మీ ద్వారా ఆయన ద్వారానే కదా మీరు పరిచయం అయ్యారు. సరే, నేను కొన్ని విషయాలు నేను మాట్లాడలేను. సరే, నీకు సంబంధం లేదంటున్నావు. ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు, వారు మాట్లాడతారు నీతో. ఆయన అడిగే మాటలకి కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పు. మరి మాకు కూడా సంబంధం లేదనుకుంటే అయిపోతుంది కదా. ఆ అమ్మాయి సూసైడ్ వరకు వెళ్ళింది బాబు, మామూలుగా కాదు. ఒక ప్రాణాన్ని అట్లా వదిలేస్తారా చూస్తూ చూస్తూ? సరే, ఇక్కడ నీ పేరు కూడా వస్తుంది కాబట్టి. మరి అమ్మాయి నెంబర్ ఎత్తనప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది? ఒక్కసారి అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదా. అన్నయ్య నిన్ను పిలిచింది కదా, మరి నీ సొంత చెల్లెలైతే ఇలానే చేస్తావా? ఈ సిచ్యువేషన్ వస్తే ఊరుకుంటావా? అసలు ఇంత దాకా రానిస్తావా? మరి ఈ అమ్మాయిని ఎందుకు అప్పుడే అదుపులో పెట్టలేదో మరి నువ్వు? అంటే చెల్లిలాగా చూడలేదు నువ్వు. అదే సంబంధం లేని వాళ్ళైతే ఒకటి, రక్త సంబంధం ఉన్న వాళ్ళైతే ఒకట. సరే, ఎంతకంటే ఎక్కువ నేను నీతో మాట్లాడలేను, కానీ ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు, వారితో మాట్లాడు. సరే సంబంధం బాబు, నేను అడ్వకేట్ మాట్లాడుతున్నానమ్మా. సరే, సంబంధం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్తుంది. నీకు సంబంధం ఉన్నా లేకపోయినా కూడా నీ పేరు రాసిందానంటే కనుక నువ్వు A2 కిందనో A3 కిందనో ఉంటావు, లోపలికి వెళ్తావు. అవసరమా నీకు సంబంధం లేని విషయంలో జైలుకి వెళ్ళటం? అందు గురించి అడిగిన దానికి సమాధానం చెప్తే అయిపోతుంది కదా. అంత ఇప్పుడు మేము చేసామా మేడం? నేను చేయలేదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా. ఫ్రెండ్స్ చేసేది వేరు. ఇప్పుడు ఈ విషయము చాలా సీరియస్ గా ఉంది. ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది, మేము ఆపాము. ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాము. ముందులో భాగంగానే ఇప్పుడు ఒక నిండు జీవితాన్ని నాశనం చేయకూడదు అని చెప్పి భాగంగానే ఇప్పుడు వెళ్తావా? ఇప్పుడు జైలుకి వెళ్తా సిద్ధంగా ఉన్నావా? ఎవరితో మాట్లాడతావు నువ్వు? అయితే నువ్వు చేసి అమ్మాయికి నువ్వేనా గర్భం చేసింది? నువ్వేనా ఐదోసారి గర్భం చేసింది? నువ్వేనా అమ్మాయికి? ఐదోసారి గర్భం చేసింది నువ్వేనా అమ్మాయికి? ఆ రోజు రాత్రి పార్టీలో నువ్వు అలా లవర్ ఉన్నారంట, మీ ఇద్దరు ఎవరో ఒకరి మీద అనుమానం అని చెప్పి వ్యక్తం చేస్తుంది. ఆ అమ్మాయే చెప్పింది. అందులో భాగంగానే నిజమా కాదా అని చెప్పి కనుక్కోవడానికి నీకు ఫోన్ చేశాం. నమ్మితే ఈ పాటికి నీ పేరు ఉండేది కదా కంప్లైంట్ లో. ఇప్పుడు మనిషి అయితే కనుక అనుకోవచ్చు, మృగానికి ఉండదు కదా. ఆ అమ్మాయి ప్రేమించింది ఒక మృగారు కదా, వాడికి నీతి జాతి ఏమీ లేదు కదా, మానవ సంబంధాలు ఏం లేవు కదా.
అందు గురించి నువ్వు అంటున్నావు కదా, ఒత్తాసు వేసుకుని వస్తున్నావు కదా అతన్ని. నేనే వస్తాను లేదు, ఆడుతూ పెట్టుకున్నాను. నాకు చాలా ఇదే అండి బాబు, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్తాను సార్. నువ్వు అడ్వకేట్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. నాకు సంబంధం లేదు సార్, నాకు ఇన్వాల్వ్ చేయొద్దు. ఇప్పుడు ఆ రోజు రాత్రి ఏం జరిగింది చెప్పు క్లుప్తంగా. ఏం చెప్తాను సార్, ఇప్పుడు నార్మల్గా చిన్న పార్టీ సార్, అది నార్మల్ గా ఫ్రెండ్స్ అందరూ వస్తాం సార్. ఉమ్, ఈ అబ్బాయి అమ్మాయిని పిలిచాడు. ఉమ్. ఆ అమ్మాయితో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు తీసుకెళ్ళామంటుంది కదా అమ్మాయి పార్టీకి. నేను తీసుకెళ్ళలేదు సార్. నువ్వు రమ్మంటేనే వచ్చింది అని అంటోంది అమ్మాయి, అంతేనా? నేను మళ్ళీ ఎవరు రమ్మంటే? ఆహా. ఎవరితో వెళ్ళావు? ఇంతో వెళ్ళావమ్మా నువ్వు? వాళ్ళ separate లబ్బర్ వెళ్ళావా? రమ్మంటే, మాట్లాడడానికి రమ్మంటే వెళ్ళింది. అక్కడ ఇతను ఉన్నాడా? అతను ఉన్నాడు. ఓకే. ఆ రోజు నీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకెందుకు ఉంటావు సార్? ఇప్పుడు కాదు బాబు, అక్కడ ఏం జరుగుతుందంటే అమ్మాయి ఆ రోజు నా మీద అత్యాచారం జరిగింది, వాళ్ళిద్దరి మీద అనుమానం ఉంది అని చెప్పని అంటుంది. సో ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు. నేనేం అడుగుతున్నాను అని అంటే కనుక, ఆ రోజు పార్టీకి నువ్వు కూడా వెళ్ళావు కాబట్టి నీకు ఎవరి మీద అనుమానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను నిన్ను. నాకు లేదు సార్. ఎవరి మీద లేదు అంటే ఈ మీద ఆ రోజు అఘాయిత్యం జరగలేదంటావు నువ్వు. తెలియదు సార్. ఇప్పుడు అంటే అమ్మ చేసిందే చెప్తుంది సార్. మరి చేసింది అమ్మడానికి అమ్మ దగ్గర ఎదుగుస్తున్నా కూడా నాకు తెలుసు. నువ్వు ఈ అమ్మాయితో అంతకు ముందు మిస్బిహేవ్ చేసావని చెప్తుంది. ఎందుకు చేయాల్సి వచ్చింది నువ్వు? మిస్బిహేవ్ చేసినప్పుడు మళ్ళీ నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసింది సార్ అమ్మాయి? నువ్వు చేసావా లేదా? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకి జవాబు సమాధానం. తెలుసు సార్, నాకు తెలుసు సార్. నువ్వు చేయలేదా? మిస్బిహేవ్ చేయలేదా అమ్మాయితోటి? నాకు తెలుసు సార్. తెలీదా? మీరు అవసరంగానే లోకల్ సార్ మధ్యలోకి అయిపోయింది. అది వాళ్ళకే ఆమెకి సంబంధించి గొడవ, నిన్న చెయ్యొద్దు. నువ్వు శారీరకంగా ఆమెని ఇబ్బంది పెట్టావు, తాకరాని చోట తాకావు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ఎందుకు చేసావు ఆ పని అని చెప్పి అని అడుగుతున్నావు. మరి అప్పుడు అమ్మాయి ఎందుకు కంప్లైంట్ అవ్వలేదు? అమ్మాయి ఎందుకు కంప్లైంట్ ఇస్తే నువ్వు ఆ అమ్మాయిలు ఎవరు కలిసి ఇంట్లో వాళ్ళని ఆమెని చంపేస్తా అని చెప్పి బెదిరిస్తారంట కదా. ఏమో సార్, నాకు తెలియదు సార్. వాళ్ళు ఎవరిమైనా బెదిరించడం కానీ నేనేం బెదిరించలేదు సార్. నువ్వు తాగేవా లేదా? ఇప్పుడు దానికి సమాధానం చెప్పు. నేను తాగుతాను సార్. తాగడం కాదు, ఆ అమ్మాయిని మిస్బిహేవ్ చేసావా లేదా అమ్మాయితోటి? నేను చేయలేదు సార్. చేశాడా చేయలేదా? చేశారు సార్. అగో వినిపించిందా నీకు? నేను చేయలేదు సార్. అమ్మాయి అబద్ధం చెప్పింది. సరే, అయితే ఇప్పుడు అమ్మాయి నాతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. సరే, వాళ్ళే చెప్తారు నువ్వు చేసావో చేయలేదు. అక్కడ చెప్దు నువ్వు నిజాలేంటో. చూసుకున్నాను మంచిది. బాగా రెడీగా ఉండు, అయింది. ఐరన్ షర్ట్ వేసుకుని రెడీగా ఉండు. సార్. ఏంటమ్మా ఏం తెలియదు అంటున్నాడు? నిజమా అబద్ధమా నువ్వు చెప్పేది? నిజమే చెప్తున్నాను సార్. నేను మీ పేరెంట్స్ చెప్పినావా ఇదే విషయాన్ని? మా పేరెంట్స్ కి ఇట్లా తెలియగానే నన్ను పంపించేసారు సార్. తెలంగాణ దగ్గర వీళ్ళతో మాట్లాడారా మీ పేరెంట్స్? లేదు సార్, మాట్లాడలేదు. నువ్వు చెప్తేనే నువ్వు చెప్పిన దాన్ని నమ్మి నిన్ను బయటకు వెళ్ళిపోమని చెప్పన్నారు, అంతేనా? అక్కడ డాక్టర్స్ చెప్తే అదే నమ్మేసి పంపించేసారు. సార్ అమ్మాయి అయితే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరే చెప్పండి సార్, వద్దు అని అనిపిస్తుంది నాకు. ఏమంటారు? మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామంటారా లేకపోతే ఏంటి? ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే అమ్మాయి ఏమో శారీరకంగా కానీ మానసికంగా కానీ Hmm. అంత స్ట్రాంగ్ లేదు మేడం. అవును సార్. చాలా బలహీనురాల్లాగా, అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఆమెకు ఇప్పుడు అర్జెంటుగా కౌన్సిలింగ్ అవసరం. ఒక కౌన్సిలర్ పర్యవేక్షణలో ఆమె ఉండాలి. ఓకే. ఒక మినిమం 4-5 నెలలు ఉంటే తప్ప ఆమెని ఇప్పుడు మనము సెట్ చేయలేము. ఆమె యొక్క యథాస్థితిని మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేము. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆమె వద్దు అనుకుంటున్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఇవన్నీ చేస్తే ఆమె ఇంకా డిప్రెషన్కి వెళ్ళే ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి చూడమ్మా, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ ఎటువంటి భయం లేదు. మేడం కూడా నీకు తెలిసిన వ్యక్తే, నీ కోసం నిలబడటానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు. న్యాయపరంగా, చట్టపరంగా నీకు జరిగిన అన్యాయానికి, నిన్ను మోసం చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా నేను నీకు అండగా ఉంటాను. వాళ్ళేదో మీ కుటుంబాన్ని చంపేస్తారు, నిన్ను చంపేస్తారు అనే అన్నీ కూడా బెదిరింపులే. అటువంటిది ఏమీ లేదు. నాలాంటి ఒక వ్యక్తి, మేడం లాంటి వాళ్ళు నీతో నీ వెనక నిలబడ్డారు అని అంటే కనుక నువ్వు చాలా, అంటే నీ జీవితంలో ఇప్పుడు వరకు ఉన్న వర్స్ట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒకవైపు అయితే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ సిచ్యువేషన్. అంటే మాలాంటి వాళ్ళు నీ జీవితంలో రావడం. సో కాబట్టి నిన్ను తీసుకుని నేను స్టేషన్కి వెళ్తాను, నువ్వు కంప్లైంట్ ఇవ్వు.